నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు దూకుడు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 10 మంది నిందితులను కూడా 3 రోజులు కస్టడీకి తంబలపల్లి కోర్టు అనుమతించింది. రేపు ఉదయం నిందితులను ఎక్సైజ్ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇక అటు ఈ కేసులో A5 గా ఉన్న జయచంద్రారెడ్డి పిఏ రాజేష్, A17 జయచంద్రారెడ్డి, A18 గిరిధర్ రెడ్డి ఆచూకీ అయితే ఇప్పటి వరకు దొరకలేదు. తంబళ్లపల్లి నకిలీ మద్యం కేసు రోజుకో ట్విస్ట్ తిరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు ఈ విషయంలో దూకుడు పెంచారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న దాదాపు 10 మంది నిందితులను కూడా 3 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రేపు ఉదయం ఎక్సైజ్ అధికారులు కస్టడీలోకి తీసుకోబోతూ ఉన్నారు. ఇక ఈ కేసులో A5 గా ఉన్న జయచంద్రారెడ్డి పిఏ రాజేష్, అలాగే A17 జయచంద్రారెడ్డి, A18 గిరిధర్ రెడ్డి ఆచూకీ అయితే ఇప్పటి వరకు దొరకలేదు. పోలీసులు ఆ దిశగా కూడా ఇంకా తనిఖీలు చేపడుతూ ఉన్నారు. మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. దామోదర్, రేపు ఎక్సైజ్ శాఖ కస్టడీకి వీళ్ళందరినీ కూడా తీసుకుంటున్న తెలుస్తోంది. అలాగే ఇంకా ఆచూకీ లభించని వారి గురించి ఏమన్నా తెలుస్తోందా వాళ్ళ జాడ? సుమతి మొలకల చెరువులో ఏదైతే 2వ తేదీ నుంచి 3వ తేదీ మధ్య నకిలీ మద్యం పట్టుబట్టడం, తర్వాత 3వ తేదీ కేసు నమోదు కావడం, ఈ కేసుకు సంబంధించి 23 మంది నిందితులను చేర్చారు. A1 జనార్దన్ రావు ఇప్పటికే విజయవాడలో పోలీసుల కస్టడీలో ఏదైతే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యం. మరోవైపు ఈ కేసుకు సంబంధించి మొలకల చెరువుకు సంబంధించి మొలకల చెరువు ఎక్సైజ్ పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 10 మందిని ఏదైతే ఎక్సైజ్ శాఖ కస్టడీకి కోర్టు ఈరోజు తంబలపల్లి కోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రేపటి నుంచి 3 రోజుల పాటు ఎక్సైజ్ శాఖ సిబ్బంది వీరిని విచారించనున్నారు. రెగ్యులర్ గా వారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వారిని 3 రోజుల పాటు తమ వద్ద ఉంచుకొని ఆ తర్వాత ఏదైతే మదనపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో వారిని విచారించనున్నట్టు సమాచారం. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి కీలక నిందితులుగా భావిస్తున్న టీడీపీ మాజీ తంబలపల్లి ఇన్ఛార్జి జయచంద్రారెడ్డితో పాటు అదేవిధంగా గిరిధర్ రెడ్డి, అతని బావమర్తిని ఇంకా అదుపులోకి తీసుకోవాల్సింది. దీంతో పాటు రాజేష్, ఏదైతే జయచంద్రారెడ్డికి పిఏగా వ్యవహరించిన మాజీ ఎంపీటీసీ చెన్నకేశ్వర రెడ్డి కుమారుడైన రాజేష్, ఇతను కూడా కీలకమైన వ్యక్తి. ఈ ముగ్గురు దొరికితే తప్ప ఈ కేసు కొలికి వచ్చే ప్రసక్తి లేదు. అయితే ఈ నేపథ్యంలో జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలము తర్వాత జయచంద్రారెడ్డి బెంగళూరులోనే ఉన్నట్లు సమాచారం. అయితే బెంగళూరులో ఎక్సైజ్ పోలీసులు అతని కోసం గాలిస్తున్న నేపథ్యంలో నకిలీ మద్యానికి తయారు చేయడానికి అవసరమైన స్పిరిట్ ఎక్కడి నుంచి తెచ్చారు, దీంతో పాటు మద్యం సీసాలను బాటిల్స్ ను ఇక్కడ నుంచి పంపిణీ ఎక్కడెక్కడ చేశారు, ముఖ్యంగా తయారైన స్పిరిట్ మద్యాన్ని 78 బెల్ట్ షాపులకైనా లేకపోతే ఇతర జిల్లాలకు కూడా పంపించారా అన్న కోణంలో కూడా వీరిని ప్రశ్నించే అవకాశం ఉంది. 3 రోజుల పాటు ఇటు తయారు చేసేవారు, ఏదైతే ఇప్పుడు అరెస్ట్ అయిన ఉన్న వారిలో తయారు చేసే వారితో పాటు PTM కు సంబంధించిన ఆంధ్ర వైన్స్ యజమాని సురేంద్ర నాయుడిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. వీరు ఏదైతే ఈ సమాచారం పూర్తిగా వీరిని 3 రోజుల పాటు కస్టడీలో విచారణ తర్వాత పూర్తిగా విషయం బయటపడుతుందా, లేకపోతే ఇటు జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డితో పాటు ఇటు రాజేష్ అరెస్ట్ చేసిన తర్వాతనే పూర్తి సమాచారం బయటపడే అవకాశం ఉంది. కాకపోతే ఈ కేసుకు సంబంధించి 23 మంది కాకుండా మరికొంతమందిని కూడా అదనంగా చేర్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఏదైతే ప్రభుత్వం మరోవైపు సిట్ కూడా ఏర్పాటు చేసింది. సిట్టు బృందం సభ్యులు కూడా త్వరలో ఏదైతే మొలకల చెరువుకు రానున్నట్టు సమాచారం. సుమతి. రైట్ దామోదర్, మొత్తానికి నకిలీ మద్యం వ్యవహారంలో ఎక్సైజ్ అధికారులు అయితే దూకుడు పెంచారు. ఇందులో ఉన్న 10 మందిని కూడా 3 రోజుల కస్టడీ కోర్టు ఒక పిటిషన్ వేశారు. రేపు ఎక్సైజ్ అధికారులు వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని మరింత లోతుగా విషయాలని తెలుసుకోబోతున్నారు. ఇంకా ఏమైనా డమ్స్ ఉన్నాయా, స్పిరిట్ ఎక్కడి నుంచి తెచ్చారు, బాటిలింగ్ ఎక్కడ చేస్తూ ఉన్నారు, ఈ పూర్తి వ్యవహారాలన్నింటినీ కూడా ఈ 3 రోజుల్లో వాళ్ళు రాబట్టే అవకాశం ఉంది.